నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ ప్రభుత్వంలో బీసీలపై అధిక దాడులు. టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు వ్యాఖ్యలు. శ్మశాన వాటికలను కేటాయించండి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు వినతిపత్రం అందించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. పేదలకు గుడ్ న్యూస్. ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటన. 7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రసంగంలో నెపోటిజంపై నిర్మలా సీతారామన్ హాట్ కామెంట్స్. జిమ్ లో చిరంజీవి వర్కౌట్స్, ట్రైనింగ్ లో మెగాస్టార్. సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్, పిటిషన్ రేపు విచారణ. బడ్జెట్ ప్రసంగంలో జీడీపీకి కొత్త అర్థం చెప్పిన నిర్మల. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్. టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్. బీసీల ఐక్యతతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. కాపు కళ్యాణ మండపంలో మండల బీసీసీల అధ్యక్షులు కముజ వెంకటేశ్వర అధ్యక్షతన నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వంలో బీసీలపై అధిక దాడులు జరిగాయని ప్రశ్నించిన బీసీలను సైతం అనగదొక్కిన పార్టీ వైసీపీ పార్టీ అని సత్యానందరావు పేర్కొన్నారు. కొత్తపేటలో జైహో బీసీ ఈనాడు సభ నిర్వహించడం జరిగింది. ఈనాడు ఈ సభలో కొత్తపేట మండల బీసీ వర్గాలు సోదరిమణులందరూ కూడా కథం తొక్కుతూ ఉత్సాహంతో రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కంకణ బద్దులై కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని బీసీ వర్గాలని ఆనాడు పిలిస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీ విజయానికి బీసీ వర్గాలు వెన్నుదనిగా నిలిచాయి. మరలా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అంటే జయహో బీసీ అంటూ బీసీ వర్గాల వారు ఈనాడు తెలుగుదేశం పార్టీని రేపు తిరిగి అధికారంలో తేవడానికి ముందుకి కదులుతూ ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీకి పునాదులైన బీసీ వర్గాలే రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాబోతూ ఉన్నారనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య నాయకత్వంలో మాల మహానాడు బృందం మాల బ్యాగర్లకు శ్మశాన వాటికలను కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తరతరాలు శ్మశానాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారి నుంచి వాటిని లాక్కొని అభివృద్ధి చేసి గత ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితంగా ఉండే ఫినిక్స్ అనే కార్పొరేట్ కంపెనీకి కట్టబెట్టడం జరిగిందని, గత ప్రభుత్వం చేసిన కాంట్రాక్ట్ రద్దు చేసి శ్మశానాలపైన జీవనం సాగిస్తున్న మాల బ్యాగర్లకు శ్మశాన వాటికలను కేటాయించాలని కోరారు. ఉచిత విద్యుత్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గురువారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని 1 కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని ప్రకటన చేశారు. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15,000 నుంచి 18,000 రూపాయల ఆదా అవుతుందని తెలిపారు. వినియోగం పోగా మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని చెప్పారు. వచ్చే 5 ఏళ్ల అభివృద్ధికి స్వర్ణయుగం కానుందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి లభించిందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల రూపాయల వరకు పన్ను లేదని ప్రకటించారు. దీంతో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించినట్లయింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 3 రెట్లు పెరిగాయి. ట్యాక్స్ చెల్లించిన వారి డబ్బులను దేశాభివృద్ధికి వినియోగిస్తున్నట్లుగా మంత్రి అన్నారు. ప్రజల సగటు ఆదాయం 50% పెరిగింది. ద్రవ్యోల్బణాలను అరికట్టడంలో విజయం సాధించినట్లు తెలిపారు. వచ్చే 5 ఏళ్ల అభివృద్ధికి స్వర్ణయుగం అవుతుంది. జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అని ఆమె అన్నారు. అలాగే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో అన్నారు. మంత్రి మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో పీఎం కిసాన్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లుగా తెలిపారు. డైరీ రైతుల అభివృద్ధి కోసం సమగ్రమైన చర్యలు చేపడతామని, మధ్యతరగతి ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని, రూఫ్ టాప్ సోలార్ కింద 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తామని మంత్రి తెలిపారు. అంగన్వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయుష్మాన్ భారత్ కవరేజ్ అందించడంతో పాటు వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. త్వరలో 5 సమీకృత ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కనిపిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం పార్లమెంటులో బడ్జెట్ పై ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చామని తెలిపారు.
సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్తో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశామని అన్నారు. కొత్త విధానాలతో ప్రతి చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందాయని చెప్పారు. నెపోటిజం, కరప్షన్ కు అంతం పలికామని అభిప్రాయపడ్డారు. ఏ వర్గాన్ని కూడా మోడీ ప్రభుత్వం వదిలిపెట్టలేదని అన్నారు. ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. సమ్మిళిత సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామన్నారు. వచ్చే 5 ఏళ్ల అభివృద్ధికి స్వర్ణయుగం కాబోతున్నాయని చెప్పారు. కరోనా కాలంలో ప్రపంచ దేశాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా భారత్ మాత్రం వీటికి అతీతంగా అభివృద్ధి సాధిస్తున్నా అన్నారు. మౌలిక వసతులను రికార్డు స్థాయిలో చేపడుతున్నట్లుగా తెలిపారు. గతంలో సామాజిక న్యాయం అనేది రాజకీయ నినాదంగా ఉండేదని, కానీ తమ ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది మా పనితీరుగా మారిందని కీలక వ్యాఖ్యలు చేశారు. వనరులను సమర్థంగా పంచి బంధు ప్రీతిని, అవినీతిని రూపుమాపామని అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ చిత్రం విశ్వంభర యువి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. కానీ చిరంజీవి ఇంకా సెట్స్ లోకి అడుగు పెట్టలేదు. తాజాగా ఈ చిత్రం కోసం ఆయన జిమ్ లో వర్కౌట్స్ చేసిన వీడియోను షేర్ చేశారు. అందులో చివరగా రెడీ ఫర్ విశ్వంభర అంటూ ఫుల్ జోష్ లో చెప్పారు. దీంతో మెగాస్టార్ విశ్వంభర సెట్స్ లోకి అడుగుపెట్టే సమయం వచ్చేసింది. ఈ వారంలోనే కొత్త షెడ్యూల్లో ఆయన పాల్గొనున్నారు.
2025 సంక్రాంతికి విశ్వంభర విడుదల కానుంది. జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. హేమంత్ సోరెన్ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. శుక్రవారం నాడు విచారిస్తామని హేమంత్ సోరెన్ లాయర్లు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీలకు ఆ సమాచారం అందింది. దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మద్దతు ధర, పెట్టుబడి సాయంతో ఆదుకున్నామని చెప్పారు. గత 10 ఏళ్లలో 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించినట్లుగా తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కాగా జీడీపీ అంటే తమ ప్రభుత్వ దృష్టిలో గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త అర్థం చెప్పారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రతిపక్ష నేత ఛాంబర్లో పూజలు చేసి ఎల్ఓపీ నేతగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. దేశంలో టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. గురువారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25పై మంత్రి ప్రసంగించారు. దేశంలో ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సహిస్తామని ఆమె తెలిపారు. టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. లక్షద్వీప్ లో టూరిజం అభివృద్ధికి మౌలిక వసతులు పెంచినట్లుగా చెప్పారు. టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు నిర్మలా సీతారామన్. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. జగన్ ప్రభుత్వంలో బీసీలపై అధిక దాడులు, టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు వ్యాఖ్యలు. శ్మశాన వాటికలను కేటాయించండి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు వినతిపత్రం అందించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. పేదలకు గుడ్ న్యూస్, ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటన. 7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రసంగంలో నెపోటిజం పై నిర్మలా సీతారామన్ హాట్ కామెంట్స్. జిమ్ లో చిరంజీవి వర్కౌట్స్, ట్రైనింగ్ లో మెగాస్టార్. సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్, పిటిషన్ రేపు విచారణ. బడ్జెట్ ప్రసంగంలో జీడీపీకి కొత్త అర్థం చెప్పిన నిర్మల. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్. టూరిస్ట్ హబ్ గా లక్షద్వీప్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.